కమ్ టు ద పాయింట్. ఇటీవల జరిగిన చాలా పెద్ద ఇష్యూ అంటే సర్వత్రా అందరూ ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పబ్లిక్గా ఖండించిన విషయం ఏంటంటే హనుమంతు అంటే ప్రణీత్ హనుమంతు చేసిన కొన్ని చాలా నీచాతి నీచమైన కామెంట్స్, ఆ తర్వాత జరిగిన అపాలజీ, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వడం, యాక్టివిస్టులు రియాక్ట్ అవ్వడం ఇవన్నీ చూసాం. కానీ నిజానికి ఈ అసభ్యకర ప్రవర్తనకి పునాది వేసింది ఎవరు, ఎలాగా, ఎప్పుడు, వీటి గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇటువంటి ఒక దారుణమైన ట్రోలింగ్ అనొచ్చు, మీమ్స్ చేయడం అనొచ్చు, దానికి పాల్పడి టు గెట్ అవే విత్ ఇట్ మన సొసైటీలో అంటే తండ్రి కూతుర్ల బంధానికి ఒక చాలా నీచాతి నీచమైన కామెంట్ పెట్టిన ఇతన్ని ఏం చేయాలి, శిక్షలు ఏం పడాలి, మళ్ళీ అటువంటి ప్రవర్తన లేకుండా మనం ఏం జాగ్రత్త పడవచ్చు, ఈ అంశంపై మరోసారి మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రస్తుతం ప్రముఖులు, సుపరిచితులు, రిటైర్డ్ జస్టిస్ అండ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా మనందరికీ పరిచయమైన నేరెళ్ల మాల్యాద్రి గారు ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్. అలాగే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ వనజ గారు. నమస్కారం వనజ గారు. అండ్ అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు ఉద్యమకారిణి, అందరికీ సుపరిచితురాలు కరాటే కళ్యాణి గారు. నమస్కారం కళ్యాణి గారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ గారితో మొదలు పెట్టబోతున్నాం. సార్, ఈ జరిగిన సంఘటన ఫస్ట్ టైం అందరూ పబ్లిక్గా వచ్చి ఖండించారు. కానీ ఒక మోతాదు అసభ్యకర ప్రవర్తనకి మనం ఎక్కడో తావు ఇచ్చి ఒక పునాది వేసి ఇదైతే చల్తా, ఇదైతే నాట్ చల్తా అని ఒక విభజన పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఇతర విషయాలకి స్పందించకపోవడం, దీనికి అతిగా స్పందించడం అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంట్ ఏంటి సార్? మీరు ఆల్రెడీ దీని గురించి చాలా ఛానల్స్లో మాట్లాడారు. అమ్మా నమస్కారం అమ్మా, వేదికలో ఉన్న అందరికి కూడా నమస్కారాలు సార్. ముందుగా ఐ డ్రీమ్స్ కి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి మంచి సబ్జెక్ట్ మీద మీరు డిస్కషన్ పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ఒక లిబర్టీ తీసుకొని అనేక నేరాలు, ఘోరాలు, అక్రమాలు చేస్తుంటే చిన్నారులపై సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో వాళ్ళు కొన్ని ఖాతాల్ని అంటే యూట్యూబ్ ఖాతాల్ని సంపూర్ణంగా పిల్లలకి సంబంధించిన పోస్టులతోనే నడుపుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద చిన్నారుల మీద చిత్రాలు, వీడియోలు, లైక్లు, షేర్లు సంపాదించి డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని. దాంతోపాటు దీంట్లో డార్క్ ఏదో అన్నారు, డార్క్ కామెడీ ఏమా డార్క్ కామెడీ అంటే సార్ దాని పేరు డార్క్ కామెడీ అంటారు, ఇంకోటి అంటారు. పేరు ఏదేమైనా కానీ పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించాలనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నాకు కనపడింది ఈ ఆన్లైన్ సామాజిక మాధ్యమాల్లో అంటే ఈ దాన్ని ఏమంటారు, జిత్తులు మారి నక్కలు ఉంటాయి, మేకవైన పులులు ఉంటాయి, లేకపోతే కమ్మటి కబుర్లు చెప్పి మనల్ని ఏదో విధంగా హత్య చేస్తారనమాట, ఆర్థికంగా లేకపోతే సామాజికంగా. అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమనిపించింది. ఎందుకంటే బెల్ట్ తీయటం అనేది చాలా కామన్ చర్య, అందరూ ఎన్నో సందర్భాల్లో తీస్తుంటారు. ఆ సందర్భాన్ని దేనికో లింక్ చేసి దాన్ని ఒక కామెడీ, ఒక జోక్, నేనేదో ఆనందిస్తున్నాను మీరందరూ ఆనందించదని చేయటం అనేది దారుణం, అమానుషం, అక్రమం, చట్ట వ్యతిరేకం, ధర్మ వ్యతిరేకం, సామాజిక వ్యతిరేకం. ఈ సందర్భంగా ఇప్పుడు నేను ఇప్పుడే అందిన వార్త ఏంటంటే క్రైమ్ నెంబర్ 18 ఆఫ్ 2024గా రిజిస్టర్ చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు, ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడ తీసుకొస్తున్నారు. సెక్షన్ 65B పెట్టారు. దానికి మొట్టమొదటిసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు మాత్రమే పనిష్మెంట్, రెండోసారి తప్పు చేస్తే 7 సంవత్సరాలు మాత్రమే పనిష్మెంట్. అంటే అతి చిన్న సెక్షన్ పెట్టేసేసి అరెస్ట్ చేసి రెండు ప్రభుత్వాలు, అంటే ఇక్కడేమో కేసు పెట్టి అరెస్ట్ అయినా చేశారు, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తున్నారో తెలియదు, సెంటర్ ఏం చేస్తుందో కూడా తెలియదు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందో కూడా తెలియదు. ఈ విధంగా ఒక చిన్న సెక్షన్ పెట్టేసి వదిలేస్తే ఇది ఒక లెసన్ గా కాదు. ఇది మొదటి తప్పు ఎట్లా అవుతుంది? ఇంతకుముందు ఎన్నో వీడియోలు చేశారు, కొన్ని వీడియోలు నేను చూశాను, ఎంత దారుణంగా ఉన్నాయంటే, అంటే అంతకుముందు మనకు ఆ అవకాశం లేదు కాబట్టి చూడలేదు. ఇప్పుడు ఆయన చేసిన వీడియోలో ఒక అమ్మాయి టాటూ వేయించుకోవడానికి పోయి ఏదో చేస్తూ టాటూ అలా చేయబెట్టి చూపిస్తూ వేసేసాడు, భలే వేసేసాడు అని అన్న మాటల్ని మార్పింగ్ చేసి ఒక సెక్సువల్ అబ్యూజ్ కింద దాన్ని క్రియేట్ చేసి వీకిలి నవ్వులు అనమాట. ఇటువంటి మేకవన్నీ పుల్లుల్ని వాళ్ళ మెడలు వంచి వాళ్ళని
సామాజికంగా నరికేయాలి. అదే విధంగా బాలలకి భద్రత కల్పించాలి. ఆ భద్రత కరువైపోయింది. ఎంత కరువైపోయిందంటే తల్లిదండ్రులు చాలా బిజీ ఉండిపోయి వీళ్ళ యొక్క దాని ఏమంటారు ఆశయాలు, నిజమైన ఆశయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. పిల్లలంతా ఆన్లైన్లో బిజీ అయిపోతున్నారు. వీళ్ళేమో దీన్ని అడ్డంగా పెట్టుకొని కుళ్ళు జోకులేసి ఇప్పుడు మళ్ళీ కొత్త కథ, నేను పరివర్తన చెందాను, తప్పు అయిపోయిందని. తప్పు అయిపోయినాడు ఏం చేయాలి? కేవలం పబ్లిక్గా తప్పు ఒప్పుకోవటం కాదు, కోర్టుకు వెళ్ళు, సరెండర్ అవ్వు. నిన్ను అరెస్ట్ చేసి ఎందుకు తీసుకురావాలి మేము? నీకు తప్పు తెలుసు కదా, చట్టం తెలుసు కదా. కోర్టుకు వెళ్ళి నా తప్పు అయిపోయిందని కోర్టులో శిక్ష తీసుకోవాలి. ఇప్పుడు కొత్త శిక్షలు వచ్చినాయి. కొత్త చట్టాల్లో కమ్యూనిటీ సర్వీస్ వచ్చింది. ఏ పిల్లల మీద, ఏ తండ్రి మీద నువ్వు అఘాయిత్యంగా మానసికంగా, శారీరకంగా, అంటే ఫిజికల్ గా లేకపోయినా మానసికం దానివల్ల శారీరక ఇది వచ్చింది కాబట్టి వాళ్ళకి నువ్వు కాంపెన్సేషన్ కట్టాలి. నువ్వు సంపాదించిన డబ్బంతా వాళ్ళకి ఇవ్వండి. సార్ సార్ ఒక చిన్న ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు ఇది అసభ్యకర ప్రవర్తన, ఇది పిల్లలకి సంబంధించిన ఈ డార్క్ కామెడీ కాబట్టి ఇంత తీవ్రంగా వెంటనే హుటాహుటిని రియాక్ట్ అయ్యామా, లేక మహిళలకి ఇతరులకు కూడా ఒకవేళ ఇటువంటి ఒక కించపరిచే దారుణంగా ఒక అంటే సహజంగా ఉండే ఒక చాలా ప్రాథమిక మౌలిక విషయాన్ని కించపరచడమే కాకుండా దాన్ని ఏ విధంగా ఇన్సల్ట్ చేయొచ్చో అంత దారుణంగా చేసిన పరిస్థితి ఇది. సో ఖచ్చితంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో పబ్లిక్ ఎప్పుడు ఎందుకు రియాక్ట్ అవుద్దో, ఎందుకు రియాక్ట్ కాదో చెప్పలేం. ఒక వీడియో 2 లక్షలు 3 లక్షల లైక్లు వెళ్ళిపోతుంటాయి, వ్యూస్ వస్తుంటాయి. ఒక వీడియో ఎంత మంచిదైనా కానీ దాన్ని పట్టించుకోరు. అవును, రియాక్షన్ మనకి తెలియదు. కానీ ఈ పర్టికులర్ ఇష్యూ మటుకు సమాజం యొక్క కళ్ళు తెరిపించింది. ఎలాగంటే ఇలాంటి చదువుకున్న వాళ్ళు, లేకపోతే సుమలాంటి వాళ్ళు ఈ వీడియోలు చూడండి అని చెప్పినటువంటి వీడియోలు గల్లోళ్ళు, లేదా తల్లిదండ్రులు మంచి ఒక ఐఏఎస్ చైల్డ్ ప్రొటెక్టర్ తల్లిదండ్రులు అయిన ఉన్నోళ్ళు కూడా వాళ్ళ బిడ్డలు ఈ విధంగా ప్రవర్తించడం అనేది దారుణం. ఇప్పుడు దాకా వీడిని కరెక్ట్ చేయకపోవడం అనేది తప్పు. ఇది చట్టాల్లో అనేక లోపాలు ఉన్నాయమ్మా, అనేక లోపాలు. 3 లోపాలు నేరుగా చెప్పాలంటే, అవుట్రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ ఉమెన్ అని 354 ఉంది, కానీ అవుట్రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ చైల్డ్ లేదు. ఓకే, అది ఒక డెఫినేషన్ లో ఒక మార్పు చేయాలి. అదేవిధంగా చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే పోస్కో యాక్ట్ లో చూస్తే కూడా చైల్డ్ భద్రత కోసం ఒక చట్టాలు ఉన్నాయి, కానీ చైల్డ్ మీద ఏదైనా అటెంప్ట్ రేప్ అలాంటివి జరిగితే చట్టాలు ఉన్నాయి, కానీ చిన్న చిన్న రిమార్క్స్ చేస్తే చట్టాలు ఉన్నాయి. కానీ అప్స్కీన్ యాక్టివిటీ అది వ్యంగ్య రూపంలో కానీ మాటల్లో కానీ లేదా ఈ విధంగా దారుణంగా, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ట్రోల్ అయ్యి ఆ పిల్ల గనక లేకపోతే ఆ తల్లి కానీ ఎటువంటి వాళ్ళు ఏవైనా కానీ దారుణంగా మానసికంగా కుంగిపోయి ఆ ట్రోలింగ్ వల్ల ఏదన్నా జరుపుకుంటే అది ఎక్కడి దాకా లీడ్ చేస్తుంది? ఒకటి. రెండోది, చాలా మంది బాధపడ్డాం. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ బాధపడినప్పుడు ఆ పిల్లవాళ్లే కోర్టుకు వెళ్ళాలా? మనలాంటి బాధపడ్డ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళొచ్చా లేదా అని అంటే ఖచ్చితంగా క్రిమినల్ మోషన్ చేయడానికి ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే సార్. అయితే సార్ మీరు చెప్పేదాన్ని బట్టి అంటే 5 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే ఒక పరిస్థితి అయితే అతను తెచ్చిపెట్టుకున్నాడు సార్. మీ అనుమతితో శిక్ష పడే సెక్షన్ పెట్టారు. అదే సార్, అంటే పబ్లిక్ పీస్ డిస్టర్బెన్స్ జరిగింది, ఇంతమంది పబ్లిక్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా వచ్చింది. ఇప్పుడు కొంతమంది మేము కొడతాం తిడతామని కూడా అంటున్నారు. అతనిలో ఏం మార్పు లేదు. మార్పు ఓన్లీ క్షమాపణ చెప్పాడు, కానీ మొత్తం వీడియో తీసేయలేదండి. ఆ వీడియోలో కొంత పార్టే తీసేశాడు. అంతకుముందు అతను చేసినటువంటి వీడియోల్లో చాలా జుగుత్సాకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు తీయటం లేదు? కేవలం ఈ ఒక్క వీడియో ఇంత వ్యూ అండ్ క్రై వచ్చింది కాబట్టి ఇది తీసేస్తే సరిపోద్దా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ ఆయన నోటీస్ ఇచ్చాడు, అందరికి నోటీస్ ఇచ్చి అందరి వీడియోలు తీపిచ్చేశాడు. హోమ్ మినిస్టర్కి రాస్తే హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా అందరికీ లెటర్లు రాసి మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. మరి ఈ కేసులో ఎందుకో ఇటువంటి వీడియోలు ఎన్నున్నాయి? సమగ్రమైన దర్యాప్తు జరిపేసి ఇటువంటి వీడియోలన్నీ తీసేసి సోషల్ మీడియా ఒక ప్రశాంతమైన వాతావరణంతో ప్రేమానురాగాలతోటి అందరూ కూడా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ వాడుకునేటట్టు ఉండాలి. మరొకటి ఏంటంటే, ఒక ప్రముఖ ఇంగ్లీషు దినపత్రికలో ఇనప్రాప్రియేట్ అని రాశారు, కానీ ఇనప్రాప్రియేట్ రిమార్క్స్ అన్నారు, కానీ అప్స్కీన్ రిమార్క్స్ అని అనలేదు. అదేవిధంగా ఒక తెలుగు దినపత్రికలో, చాలా పెద్ద దినపత్రికలో ఏమని రాస్తున్నారంటే, మరి తల్లిదండ్రులంట
పిల్లల మీద పోస్టులు పెట్టకూడదంట. పెట్టి వాళ్ళని వలనరబుల్ చేసి వాళ్ళ మీద ఇబ్బంది వస్తుంది కాబట్టి అసలు వాళ్ళ భద్రతకే ముప్పుంది కాబట్టి పెట్టకూడదు అంటున్నారు. అది తప్పు. అది సార్ సోషల్ మీడియా వాడుకోవాలి. వాడికి హక్కు ఉంటే మనకు హక్కు లేదా? అంటే వాడెవడో సార్ అంటే ఆయన తప్పుడోడైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళంట. తల్లిదండ్రులని ఏమి అనకూడదంట. ఆయన తల్లిదండ్రులను ఏమి అనకూడదు. ఒక తండ్రి మీద ఇటువంటి సంబంధం లేని వ్యక్తి మీద ఇటువంటి కామెంట్లు అప్స్క్రీన్ చేయడం ఎంత నేరం, అది ఒకటి మనం చూడాలి. రైట్ సార్. సార్ మీ అనుమతితో ఒకసారి కరాటే కళ్యాణి గారి స్పందన తెలుసుకోబోతున్నాం. కళ్యాణి గారు, మీరు గతంలో కూడా ఇటువంటి అంటే ఎక్కడైతే సమాజం పరిధులు దాటి కొన్ని వీడియోస్ వచ్చాయో లేదు కొన్ని సమస్యలు జరిగినా కూడా మీరు ప్రశ్నిస్తూ వచ్చారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే ఏం జరిగితే ఈ మెసేజ్ వెళ్తుందండి? ఇవాళ ఒక చిన్నారిపై మనం మాట్లాడుతున్నాం, కానీ అనునిత్యం మహిళలపై అందరిపై కూడా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం, వల్గర్గా మాట్లాడడం, వల్గారిటీ హ్యాస్ బికమ్ ద బేస్ లైన్. కళ్యాణి గారు. అందరికీ నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, జడ్జి గారికి నమస్కారం సార్. నమస్కారం. ఐ డ్రీమ్ లో మొన్న ఇదే టాపిక్ కూడా మళ్ళీ ఇదే టాపిక్ 10 సార్లు జనాలకి ఎక్కించాలండి. మనము బాగా ఇలాంటివి తెలియాలి అని, ఇలాంటివి ఖచ్చితంగా మీరు తెలియచేయకపోతే అస్సలు జనాల్లో కనీసం చలనం రాదని అంటాను నేను. ఎందుకంటే మనం పిల్లల్ని కనేస్తున్నామా, వాళ్ళకి ఏదో గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తున్నామా, వాళ్ళు ఏదడిగితే స్విగ్గీలు జొమాటోలు చేస్తున్నామా, ఎంతసేపు ఇదే పని కాకుండా ఫోన్ చేతిలో ఇచ్చేస్తే, ఇంతకు ముందు తల్లిదండ్రి ఏదో రామాయణ భారత భాగవత కథలు చెప్పి లేకపోతే పాటలు పాడి అవి చేసి ఇవి చేసి అన్నం తినిపిస్తే, ఇప్పుడు ఫోన్ చేతిలో ఇచ్చి అన్నం తినిపిస్తున్నాం. ఈ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫోన్ అలవాటు అయిపోయి ఆ ఫోన్ లో వచ్చే అబ్సీన్ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియని టైంలో, ఒక మైండ్ మెచ్యూర్ కాని టైంలో వాళ్ళ మైండ్ లో పడిపోతుంది. మైండ్ లో పడిపోయి అది వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దాని మీద క్యూరియాసిటీ పెరిగి చాలా చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటివన్నిటికీ కారణం తల్లిదండ్రులు కూడా సరిగ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, సమాజం మనకి కూడా బాధ్యత ఉందని ఇలాంటి ఫన్ మంత్ లాంటి, ఒక విధంగా చెప్పాలంటే నేను అతన్ని వారు వీరు వెధవా అంటాను ఒక విధంగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని గట్టిగా శిక్షించే విధంగా మన సెక్షన్స్ లేకపోవడం, భారత శిక్షా స్మృతి మారాలండి కొన్ని విషయాల్లో. ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా, ఇప్పుడు 5 years పడింది అన్నారు చూస్తారా, ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి రావాలంటే అతని యూట్యూబ్ మొత్తం బ్యాన్ అయిపోవాలి. ఫస్ట్ అసలు అతను ముందు కంటెంట్ ఏం పెట్టాడు అవన్నీ డిలీట్ చేయండి కాదు, మొత్తానికి బ్యాన్ చేయాలి అతన్ని. అతని లాంటి వాళ్ళు అందరినీ బ్యాన్ చేయాలి. అలాంటి చట్టాలు రావాలి. వాడు మళ్ళీ తెరవాలంటే కూడా అయ్యో నాకు అనవసరంగా చేసుకున్నాను అని పడి వాడు ఏడవాలి. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే ఒకరికి గట్టిగా పడవాలి. ఇతను తల్లిదండ్రులు పక్క వాళ్ళకి షుగర్ డాడీ అంటాడు. వాడు ఎంత వరస్ట్ గా మాట్లాడుతున్నాడండి. షుగర్ డాడీ అనేది అమెరికాలో అదొక రకమైన, అది చాలా వేరే అర్థాలు ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళంతా? అది ఫన్. అది ఫన్ అంటే తండ్రి అంటే వేలు పట్టుకొని నడిపించి నీ జీవితాన్ని తీర్చిదిద్దే ఒక మహానుభావుడు. అలాంటి తండ్రికి ఉయ్యాలూపుతూ ఆ బెల్ట్ దగ్గర ఏం మాటలు, అవి ఏం సైగలు, పిచ్చి వేషాలను వేస్తుంటే ఇలాంటి వాళ్ళందరినీ ఈ యూట్యూబర్స్ కింద కామెంట్స్ తో ఎంటర్టైన్ చేస్తారు. ఇంతకు ముందు కూడా నేను 50 యూట్యూబ్ ఛానల్స్ పైన ఇచ్చానండి. నేను ఇస్తే కూడా ఇప్పటి వరకు ఒక చిన్న ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. వాళ్ళకందరికీ మేము ఇస్తున్నామండి, నోటీసులు ఇస్తున్నాం. నోటీస్ ఇస్తే ఎవడు వింటాడండి ఈ రోజుల్లో? అసలు అది ఎందుకు చేయలేదు ఇంతవరకు ప్రభుత్వం? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మొత్తుకుంటున్నాను. ఈ పిల్లల విషయాల్లో పోక్సో కేసులు వేస్తున్నారు. ఆ పిల్లలు చిన్న పిల్లలు, నిన్న ఒక చిన్న పిల్లడు, ఒక 8 సంవత్సరాల పాపని, 3 మైనర్స్. ఎంత ఘోరం అండి! ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఈ గ్యాడ్జెట్స్ లో వచ్చే చెత్త చెదారం అంతా వాళ్ళ మైండ్ లో ఎక్కిపోయి వాడి క్యూరియాసిటీతో పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఒకటి కళ్యాణి గారు, ఒక్కరి మీద వేయద్దు. సమాజం, తల్లిదండ్రులు, గురువులు, ముఖ్యంగా గురువులు టీచింగ్ కూడా చాలా గట్టిగా ఉండాలి. అది కూడా గతి తప్పింది. అంటే ఈ మొబైల్స్ చాలా వరస్ట్ థింగ్ అన్నమాట. ఇది వరస్ట్ కంటెంట్ అంతా పిల్లల బుర్రలో ఎక్కిపోతుంది. దీనికి ఇలాంటి యూట్యూబర్స్, వాడు వచ్చి వాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఎవ్వరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి నచ్చిందే వేదం, వాళ్ళకి తోచిందే కరెక్ట్, మిగిలిన వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు. అసలు వీళ్ళకి పని పాట లేక మాట్లాడుతున్నారు. సమాజం మీద ప్రతి ఒక్కరికి చిన్నది కూడా అవగాహన లేదు. నాకు సామాజిక స్పృహ ఉందని ఒక్కరు మాట్లాడు.
లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు. కళ్యాణి గారు ఇవన్నీ మీరు యాక్షన్ జరిగిపోయిన తర్వాత జరుగుతున్న యాక్షన్ గురించి మనం లేకపోతే వాటి గురించి మాట్లాడుతున్నాము. కానీ ఈ సంస్కృతికి ఇటువంటి ఒక కుసంస్కారానికి పునాది ఎక్కడి నుంచి పడుతోంది అంటున్నాను. వేర్ ఇస్ ద టాలరెన్స్ బిగినింగ్? మన రోడ్డు మీద నడిస్తే మీరు నడుస్తూ ఉంటే ఎవడైనా ఏదైనా ఒక కామెంట్ చేశాడు అనుకోండి మీ మీద, మీరు చెప్పుచ్చుకు అక్కడ కొడతారు, లేదు 10 మందిని పిలుస్తారు, పోలీస్ కంప్లైంట్ పిలుస్తారు, వాట్ ఎవర్ ఏదో చేస్తారు. కానీ సోషల్ మీడియాలో ఇవాళ మిమ్మల్ని ఒక మాట అంటే నోటికొచ్చినట్టు మిమ్మల్ని, మీ ఆకారాన్ని మొదలుకొని, మీ వ్యక్తిత్వాన్ని మొదలుకొని, ఉన్నవి లేనివి ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారో చెప్పండి? చుట్టూ ఉండే వాళ్ళు, మిగతా వాళ్ళు కామెంట్లు పెడతారు తప్ప వాళ్ళు ఆ కామెంట్కి వచ్చి స్పందించే పరిస్థితులు కూడా లేదు. ఎక్కడ ఆపుతామండి? ఎలా చేస్తాం? ఎంతమందిని ఆపుతాం చెప్పండి? ఇది మనం సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అదే అంటున్నాండి, సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా కొన్ని చట్టాలు అమల్లోకి రావాలి. అప్పుడు కొంతమంది కన్నా సామాజిక స్పృహ ఉందని కొంతమంది మాలాంటి వాళ్ళు చచ్చిపోయి బాగా బాధపడి ఎంతో కొట్టుకు చస్తున్నాం మేము. ఇలా చేయకండి, అలా చేయకండి, తల్లి చెల్లి కొన్ని ఉన్నాయి, విలువలు ఉన్నాయని మనం విలువల గురించి మన భారతీయుల సంస్కృతి సంప్రదాయాలకి మనకి పెద్దపీట వేశారు. ఇవన్నీ చెప్తున్నా వీళ్ళంతా చెప్పొచ్చారులే, మీరు సినిమాల్లో చేసినవేంటి, ఇవన్నీ మాట్లాడే వాళ్ళంతా కూడా ఒక వర్గం అయిపోయి ఇలాంటి వాళ్ళందరికీ కొమ్ము కాస్తున్నంతకాలం ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారండి. అంటే మనం ఎక్కడ ఉన్నాం, మన అమ్మ ఏదైనా మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అని ఎవడైతే గమనిస్తాడో, ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళరండి. పిచ్చి పిచ్చి పనులు చేయరు. ఒక ఫన్ మంత్ అంటే హనుమంతుని పేరుని ఫన్ అని పెట్టారు అక్కడ. ఆ ఫన్ తీసుకొచ్చి అతను ఇంత ఫన్ గా మాట్లాడుతున్నాడు. ఎంత వరస్ట్ ఫన్ అండి అది. అంత వరస్ట్ ఫన్ చేస్తుంటే మనం ఎక్కడ అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఐపీఎస్ ఆఫీసర్, ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆమె, అలాంటి వాళ్ళని ఎవరిని అనొద్దట. మిగిలిన వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం తల్లిదండ్రులు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు దేవత దేవుడు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల్ని అనొద్దని కాదండి, ఒకటే ఉండాలి. శిక్ష అనేది అతనికి అర్థం అవ్వాలంటే మా తల్లిదండ్రులు కూడా నన్ను పెంచింది ఇలాగా అని అతనికి అర్థం అవ్వాలి. ఆ తల్లిదండ్రుల పెంపకంలోనే కదండి వాళ్ళ పెరిగాం. మరి పెంపకం నుంచి మొదలవుతుందండి. ఎక్కడ మొదలు పెట్టాలి అంటే తల్లిదండ్రులు, గురువు, సమాజం, ఈ 3 బాధ్యత వహించి ఇలాంటి వాటిలన్నిటి బ్యాన్ చేయడానికి అందరూ కలిసి ఫైట్ చేసినప్పుడు, శిక్షా స్మృతి మారాలని ఫైట్ చేసినప్పుడు, ప్రతి మీలాంటి జర్నలిస్టులు బయటికి తీసుకొచ్చి మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్కరికి చేరినప్పుడు అందరిలో ఆలోచన మొదలవుతుంది అంటాను. ఎక్కడ మనం బయట మాట్లాడితే ఎవరైనా పడిపోతుంటే ముందు వీడియో తీస్తున్నాం, మనం వెళ్ళి చెయ్యి అందించట్లేదు. ఎవరైనా ఏదైనా పడితే వీడియో తీసి ఈ వీడియో నేను పెడితే నాకు గోల్డ్ లైక్లు వస్తాయి, నేనే ఫస్ట్, నేను ఒక స్టాంప్ వేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే మనం ఏం బాగుపడతామండి? ఏం సమాజంలో ఉన్నాం? రైట్. చాలా ప్రశ్నలు లేవనెత్తారు కళ్యాణి గారు, చాలా ప్రశ్నలు లేవనెత్తారు. మీ అనుమతితో వనజ గారు, మీరు యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి మీరు చాలా తీవ్రంగా ఆవేదన పడ్డారు. మనం మాట్లాడుకున్న ఆఫ్లైన్ 2-3 సందర్భాల్లో. సో మరి ఏమిటి దీనికంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం మనం, ఆల్రెడీ కొన్ని ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. ఇతను సారీ చెప్పాడు, అయినా కూడా శిక్ష పడడం ఖాయం అని చెప్పి జడ్జి గారు చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి వాట్ నెక్స్ట్ అంటే దీన్ని ఎలా మనం ట్రేస్ బ్యాక్ చేయాలి? ఎక్కడ తప్పు జరిగింది? శిక్ష పడటం ఖాయం అనేది నేను నమ్మను, ఎందుకంటే మన వ్యవస్థ మనకు బాగా తెలుసు కదా. సో ఇక్కడ సమస్య ఏంటంటే ప్రణీత్ హనుమంత్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒక సెలబ్రిటీ ఫ్లాగ్ చేశాడు కాబట్టి. బట్ కానీ ప్రణీత్ హనుమంత్ ఏదైతే మాట్లాడాడో ఎవ్రీడే, ఇంతకుముందు నుంచి కూడా మీరు అదే చెప్తున్నారు, అదే మీకు నాకు కూడా తెలుసు, మనం కూడా పర్సనల్గా అనుభవించాం చాలామంది. విపరీతంగా ఇదే రకమైన అసభ్యకరమైన కామెంట్స్ ఉంటున్నాయి. కానీ మీరు ఒకసారి చూడండి, మీ ఛానల్ చూడండి, నా ఛానల్ చూడండి, మీరు చూస్తే దాని కింద వచ్చే లైక్స్ 90% ఉంటాయి, లెస్ దాన్ 10% డిస్లైక్స్ ఉంటాయి. నేను దీని అనాలిసిస్ కూడా చేస్తున్నా. ఈ ఎవరైతే డిస్లైక్ చేస్తున్నారో వాళ్ళే ఇవి మాట్లాడతారు, ఈ చెత్త. సో ఇక్కడ సమస్య ఏంటి? మంచి వాళ్ళ మౌనం. ఈ 90% మంది మాట్లాడట్లేదు. ఏమవుతుందంటే మీరు ఇంతకుముందు మీరు తనను అడుగుతూ అన్నారు ఒక మాట, రోడ్డు మీద ఎవరన్నా అంటే చెప్పు తీసుకొని కొడతాం. నిజంగా రోడ్డు మీద ఎవరన్నా ఇవాళ ఇక్కడ మాట్లాడే బూతులో నిలబడి మాట్లాడుతుంటే 10 మంది వచ్చి వాడికి చెప్తారు అవును నువ్వు తప్పు అని. కరెక్ట్. ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ బయట వాడు ఒక్కడే. ఈ అంతర్జాలంలో ఇంటర్నెట్లో ఏమైందంటే వీళ్ళందరూ మూకల కింద తయారయ్యారు. ఈ మూకలని కొంతమంది ఆర్గనైజ్డ్ మూకలు, అన్ఆర్గనైజ్డ్, 2 రకాల మూకలు ఉన్నాయి ఇక్కడ. ఆర్గనైజ్డ్ మూకలు అయితే ఇక చాలా దారుణం, వాళ్ళు ఏం చేయలేం. అన్ఆర్గనైజ్డ్ మూకలు వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుని అంటే ఇట్లా మాట్లాడటం తప్పు కాదు అనే ఒక ఫ్యాడ్ కిందకు మారిపోయింది. ఒకడు మాట్లాడితే ఇంకా 10 మంది వస్తుంటారు, ఈ మూకంతా చేరుతుంది. అవును. ఈ 90% మంచి వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు కామెంట్స్ చూడటం మానేశారు. చెత్త ఉంటుంది అని అర్థమైన తర్వాత కామెంట్సే చూడటం మానేశారు. సో అది ఒక పెద్ద సమస్య. అయితే తను ఇంతకుముందు అన్నారు 50 మంది మీద నేను కేసు పెట్టాను అని కళ్యాణి గారు చెప్పారు కదా, 50 మంది మీద నేను ఇచ్చాను అని. ఇంతవరకు మూయించలేట. ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను. 12 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ స్వప్న ఒక కేసు మేము డీల్ చేసాం.
అప్పుడు ఎవరో ఫేస్బుక్లో మనకు పరిచయం కూడా లేదు, ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద చాలా అసహ్యంగా, అసలు 10-12 ఏళ్ళ ఆడపిల్లలు కూడా ఎట్లా కామంతో చచ్చిపోతుంటారు, ఇలాంటి చాలా దారుణమైన కామెంట్స్ పెట్టారు. పెడితే అప్పుడు ఎవరో మా దృష్టికి తీసుకొస్తే వెంటనే మేమందరం ప్రెస్ క్లబ్లో కూర్చొని 10-15 మంది విమెన్ జర్నలిస్టులు మేము ఇది కరెక్ట్ కాదు అని ఏదో మాట్లాడితే వాడు వచ్చారు ఫెమినిస్ట్ గుంపు అని మళ్ళీ మమ్మల్ని కూడా తిట్టాడు. మేము వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, వెళ్ళి ఇచ్చాం, ఇగో ఇది అని అన్ని ఇస్తే ఆయన వెంటనే టేక్ యాక్షన్ అని పెట్టాడు. రైట్, యాక్షన్ చెప్పగానే వాడు వెంటనే సోషల్ హ్యాండిల్స్ డిలీట్ చేసి కాళ్ళబేరానికి వచ్చి చచ్చిపోతున్నాను, నేను కోసుకున్నాను, నేను చచ్చిపోతాను, ఈ కేసు వెనక్కి తీసుకుపోతాను కాళ్ళబేరానికి వచ్చారు. ఇది 12 ఏళ్ల కింద జరిగింది. ఈ 12 ఏళ్లలో ఎందుకు జరిగింది? మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి, అది కూడా విమెన్ జర్నలిస్టులు వెళ్ళారు కాబట్టి. ఈ 12 ఏళ్లలో అనేక మంది మీద ఇంతే దారుణమైన అసభ్యకరమైన కమెంట్స్ వచ్చాయి. ఈ కమెంట్స్ని చాలాసార్లు మనం పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళాం. మనం ఒకసారి లాస్ట్ టైం అయితే మాట్లాడుకున్నప్పుడు అసలు దీనికి ఏమైనా సిస్టమ్ మనం ఏర్పాటు చేయగలమా అని కూడా మాట్లాడుకున్నాం. సివిఎల్ గారు కూడా ఉన్నారు ఆ రోజు మనం, రైట్. సో కానీ పోలీసులు ఒక్క దాని మీద కూడా స్పందించలేదు. ఎవరికి స్పందించారు? పొలిటీషియన్స్, పెద్దవాళ్ళు. వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేస్తే అరెస్టులు చేశారు. బట్ మిమ్మల్ని, నన్ను, మామూలు వాళ్ళని ట్రోల్ చేస్తే మనం ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా చేయలేదు. ఇప్పుడు సాయి అతని పేరేంటి, సాయిధరం తేజ్ ట్రాక్ చేయగానే ఎవరు మన ముఖ్యమంత్రి స్పందించారు, కేసు అయింది. మనకు తెలిసి మన జర్నలిస్టుల్లో తులసి చంద్ మీద ట్రోల్స్ అయినాయి. మనం అందరం పెద్ద అది మీటింగ్ కూడా పెట్టాం. 6 నెలలు వెంటబడితే కేటీఆర్ ట్వీట్ చేశారు, ఎవరికి? డీజీపీకి, టేక్ యాక్షన్ అని. జరిగి 2 ఏళ్ళు అయిందండి, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. అంటే మీకు ఒక మినిస్టర్ ట్వీట్ చేస్తే కూడా యాక్షన్ తీసుకొని ఒక పరిస్థితి ఉంది అంటే లోపం సిస్టంలో ఉంది. కళ్యాణ్ గారు 50 మంది మీద ఇచ్చా అంటున్నారు కదా, నాకు తెలిసి నా ఫ్రెండ్స్లో ఇట్లా ట్రోల్స్కు గురై తట్టుకోలేక కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు కనీసం 10 మంది ఉన్నారు. ఒక్క కేసులో కూడా ముందుకు పోలేదు. వాళ్ళకి టైం లేదంటే కొన్ని కేసులు అయితే వాళ్ళెవరో మేమే కనిపెట్టించాం, రకరకాల పద్ధతులు. అసలు ఎవరు వాళ్ళు ఫేక్ ఐడీలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఫేక్ ఐడీలు తగ్గిపోయినాయి. స్వప్న, మీరు గమనించారో లేదు, ఒకప్పుడు ఇలాంటి అబ్యూజ్ అంతా ఫేక్ ఐడీలతో చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు 50% రియల్ ఐడీసే ఉంటున్నాయి, కానీ 50% ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి దీనికోసం చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. పొలిటికల్ మోటివ్ ఏదైనా అవ్వచ్చు, ఆర్గనైజ్డ్. మీకు ఆర్గనైజ్డ్ అంతా అది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఫేక్ ఐడీలు కూడా ధైర్యం వచ్చింది, ఏం కాదు ఏం చేయరు అని. ఈ ధైర్యం ఎట్లా వచ్చింది? వాళ్ళకు సిస్టమ్ ఇచ్చింది ఆ ధైర్యం. రైట్, ఆ సిస్టంలో సమస్య. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు తక్కువ అంటున్నారు, నేను ఎక్కువ అంటాను. ఎందుకు అంటే మీకు 5 సంవత్సరాల శిక్ష అంటే జడ్జి గారికి తెలుసు, శిక్ష కఠినమైన కొద్దీ పడటం తగ్గుతుంది. అది లాలో ఒక సూత్రం. అది మీకు ఉరిశిక్ష వేయరండి తొందరగా, ఎన్నిటికి ఉరిశిక్ష ఉన్నా. ఎందుకంటే శిక్ష ఎంత పెద్దగా ఉంటే అంత తక్కువ పడే అవకాశం, దాన్ని వేసే అది తగ్గుతుంది. నంబర్ ఆఫ్ కన్విక్షన్స్ తగ్గిపోతాయి. సో దాని బదులు నీకు చిన్న శిక్ష ఉంది అనుకోండి, నంబర్ ఆఫ్ కన్విక్షన్స్ పెరుగుతాయి. అది జూరిస్ప్రుడెన్స్లోను లాలోనూ అందరికీ తెలిసిన విషయం. నేను ఏడాదే పెట్టండి జైలు, ఏడాదే పెట్టండి, బట్ అందులో ఏమంటున్నారు? డిస్ట్రప్షన్ ఆఫ్ పీస్ అంటున్నారు. అది కాదు కదా సెక్షన్, అబ్యూజ్ కదా. అవును, అబ్యూజ్ మీద పెట్టకుండా శాంతిని భగ్నం చేయడం ఏంటి? శాంతిని భగ్నం చేసినందుకు శిక్ష పెడతారా? శాంతిని భగ్నం చేసే కేసులు జనరల్గా ఏమి కావు, అంటే కేసే లీనియంట్గా ఉంది. అంటే ఈ కేసులో కూడా ఏం న్యాయం జరగకపోవచ్చు. సింగిల్ సెక్షన్ పెట్టారు, అది కూడా రిలవెంట్ సెక్షన్ కాదు కాబట్టి ఇందులో కూడా ఏం పడకపోవచ్చు. సో నేనేమంటానంటే నువ్వు ఎంత శిక్ష చేసావు అన్నది కాదు, దేర్ షుడ్ బి ఏ సిస్టమ్. ఇవాళ నువ్వు షీ టీమ్స్ పెట్టావు, అలాంటిది ఒక హెల్ప్ లైన్ పెట్టరాదా ట్రోల్స్ కోసం? అవును, మేము యాక్చువల్గా ఇప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ అండి, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టేకెన్ దిస్ అప్. వాళ్ళు స్పెసిఫిక్గా అలర్ట్ చేస్తున్నారు. అంటే ట్రోలింగ్ ప్లస్ ఇది దారుణం, అంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువ అఫెన్స్. బికాజ్ ఇక్కడ చైల్డ్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఒక తండ్రి కూతుర్ల వీడియోకి సంబంధించి ఒక ఫండమెంటల్ వాల్యూ సిస్టమ్ ని కంప్లీట్ గా భ్రష్టు పట్టించేలాంటి. సో ఇది ఇక్కడ మీరు అన్నారు కాబట్టి సార్, జడ్జి గారు ఒక మాట అడగాలి సార్ మిమ్మల్ని. ఇప్పుడు నిజంగానే అంటే వీళ్ళు కన్విక్ట్ అయ్యి వీళ్ళకి ఆ సోషల్ షేమింగ్ ఏదైతే వాళ్ళు చేశారో ఆ సోషల్ షేమింగ్ ఒక 10 మందికి వరుస పెట్టి, ట్రోలర్స్ అనండి, ఇలాంటి డార్క్ కంటెంట్ క్రియేటర్స్ అనండి, వాళ్ళకి వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత పడితే తప్ప సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళదు సార్. అమ్మో చూస్తున్నారు బాబోయ్ జాగ్రత్త, మనం చెయ్యద్దు ఈ పని అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మనకి నిర్భయ లాంటి ఒక తీవ్ర కేసులోకి సార్ అక్కడ శిక్ష పడి వస్తున్న టైంలో కూడా మనకి అన్ని చాలా చోట్ల జరిగిపోయాయని చెప్పి వినికిడి అంటే వస్తుంది ఇలాంటి వార్తలు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేస్తే నిజంగా ఒక మెసేజ్ వెళ్తుందంటారు సార్? 3 విషయాలమ్మా దీంట్లో. ఒకటి, ఈ పర్టికులర్ కేసులో
ఇప్పుడు వచ్చిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక్క సెక్షన్ 65B చాలదని మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో పోలీస్ కూడా ఇప్పుడే నాకు అందిన వార్త ఏంటంటే మీతో మాట్లాడిన తర్వాత వేరియస్ వైలేషన్స్ జరిగినాయి, వేరియస్ సెక్షన్స్ ని వైలేట్ చేశారు కాబట్టి ఇంకా వేరే సెక్షన్లు కూడా పెడుతున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత TGCSB అఫిషియల్స్ సీరియస్ గా తీసుకున్నారట. ఇది అంటే గవర్నమెంట్ వెనక అలర్ట్ చేసింది కాబట్టి, ముఖ్యమంత్రి అలర్ట్ చేశారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ గారు, బట్టి విక్రమార్క గారు వాళ్ళ మీద తీసుకున్నారు కాబట్టి. ఇక్కడ నేను 3 విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఈ పర్టికులర్ సెక్షన్స్ మారుస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే చాలా మంది అభ్యంతరకమైన చిత్రాలు, వీడియోలు, వ్యాఖ్యలు నిరాటంకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి కాబట్టి ఒక్క కేసుతోనో ఒక్క పోస్ట్తోనో ఈ సమస్య పరిష్కారం కాదు. అదేవిధంగా మన జీవితాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర రోజు రోజుకు పెరిగిపోతుంది. అసలు ప్రతి వాడు, చిన్నపిల్లవాడు కూడా ఈ సెల్ ఫోన్లు వాడటం, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది చూడటం, కొంతమంది అయితే దీనికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే ఆశయాలు, లక్ష్యాలు, విజయాలు సాధించాలనుకుంటున్నారో వాటిని మర్చి కూడా పోతున్నారు. అవును. ఎందుకంటే పెద్దలు కూడా యూట్యూబ్లో ఇది పెట్టేసి ఒక వ్యూస్ కోసం, లేకపోతే లైక్ల కోసం, లేదా డబ్బులు వస్తాయని కానీ దాని మీద బాగా ఇంట్రెస్ట్ అయిపోయి టోటల్గా వాళ్ళ యొక్క బాధ్యత, పిల్లల మీద ఏదంటే బాధ్యత కూడా వాళ్ళు తప్పుకుంటున్నారు.